భర్తకి విడాకులు ఇచ్చి బిడ్డని తన దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం పెట్టుకున్నది అమ్మాయి. ఇది జనసేన వాళ్ళు వాదించారు. ఎస్, మేబీ నిజమే అయి ఉండొచ్చు. ఆ కొడుకును కూడా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడట భర్త. దెన్ ఈమె ఒంటరిగా ఉంది కాబట్టి ఎమ్మెల్యేని ట్రాప్ చేసింది అయి ఉండొచ్చును. అదే నిజమైనప్పుడు ఎమ్మెల్యే ట్రాప్లో పడకూడదు కదా. ఎమ్మెల్యే ఏమి శుద్ధపూస కాదు కదా. ఎమ్మెల్యే కూడా తప్పు చేశాడు కదా. అమ్మాయి రానగానే వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఇంకా అతని దగ్గర నైతికత ఎక్కడుంది? అతను ప్రజాస్వామ్యంలో పనికొస్తాడా? మరి అతని మీద కూడా చర్య తీసుకోవాలి కదా. అమ్మాయి మీద బ్లాక్మెయిల్ కేసు పెట్టించి అబ్బాయి మాత్రం శుద్ధపూస అని చెప్తే బాగుంటుందా? అనవసరంగా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అతని మీద చర్య ఆల్రెడీ సస్పెండ్ చేయడం ద్వారా బాధ్యతగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్. దాన్ని ఇదిగో మేమైతే ఎవరిని వదిలిపెట్టాం అనేటటువంటి సింబాలిక్గా పోవాల్సింది పోయి ఇంకా అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఖచ్చితంగా అది ఇద్దరి దగ్గర తప్పు ఉంది. అయితే ఆ తప్పులో ఒకళ్ళని బలిపశువుని చేసి ఇంకొకళ్ళని వీరులని చెప్పాల్సిన అవసరం లేదు.